తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎంఈఓ కార్యాలయంలో సీఆర్పీగా పనిచేస్తున్న వేలూరి అంకయ్యపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎంఈఓ సునీల బాధితుల అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రత్యేక విచారణ ద్వారా నిజాలు తేల్చి తప్పు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాన్ని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. బాధితులు ఎంఆర్ఓ కార్యాలయానికి కూడా ఫిర్యాదులు సమర్పించినట్లు సమాచారం. మా ఆఫీస్ నందు పనిచేస్తున్నటువంటి వేలూరు అంకయ్య సిఆర్పిగా పనిచేస్తున్నారు. వీరిపై 2-3 రోజులుగా వాట్సాప్లోనూ మరియు వార్తాపత్రికల్లో అనేక కథనాలు ప్రచురితమవుతూ ఉన్నాయి. ఈ వార్తలను మేము చూసిన తర్వాత మా పై అధికారులకు తెలియజేయడం జరిగింది. మరియు తనని ఆఫీస్కి పిలిచి తన దగ్గర వివరణ కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇదివరకే ఈయన మీద వచ్చినటువంటి ఈ ఆరోపణల నిమిత్తం మా గౌరవ డిఓ గారు మాకు సూచనలు ఇచ్చున్నారు. విచారణ నిమిత్తం కూడా ఒక అధికారిని పంపించి సమగ్రంగా విచారణ కూడా జరిపించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ఉన్నారు. మరి వారు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చినా మేము వాటిని తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.